వరుసబెట్టి సాధారణంగా బుధవారం పూట ప్రజా ప్రయోజన వ్యాజ్యాల మీద విచారణ జరుగుతది హైకోర్టులో. బట్ లాస్ట్ వీక్ జడ్జి గారి సెలవులో ఉండటంతో ఆగిపోయింది. ఈ వీక్ అందుకే అన్ని భూ కేటాయింపులకు సంబంధించి సవాల్ చేసినాయి. జడశ్రవణ్ న్యాయవాది, అలాగే జేబీ భారత్ పార్టీ అధ్యక్షుడు కూడా కావటం, వివిధ అంశాల మీద భూ కేటాయింపులు, అదానీ భూ కేటాయింపుల, లేకపోతే గనక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి భూ కేటాయింపుల, ఇట్లా అన్నిటి మీద వరుసబెట్టి పిటిషన్లు వేసుకురావడంతో తాజాగా 1 by 1 వాటి మీద జరిగింది. 480 ఎకరాల అదానీ డేటా సెంటర్ అంశంలోనూ అఫిడవిట్ వేయమని అడిగింది. అలాగే ఏదైతే అది అడవరం దగ్గర ఇచ్చినటువంటి భూములకు సంబంధించి మరొక అంటే రేట్లకి ఉచితంగా ఇచ్చేయడము, అమ్మేసేయడం, అందులో ఉచితంగా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేస్తామన్న దాని మీద. అట్లాగే కర్నూలు జిల్లాలో 150 ఎకరాల్లో ఏర్పాటు కాబోతున్న సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ భూమి అతి తక్కువ రేటుకి ఇవ్వడం మీద కూడా హైకోర్టు ప్రశ్నించింది. 2,000 కోట్ల రూపాయల విలువైన 150 ఎకరాలు ప్రభుత్వం